కానీ నీవు పని చేయాలంటే శక్తి కావాలి, శక్తి కావాలంటే ఆహారం కావాలి, ఆహారం కావాలి అంటే పంటలు పండాలి, పంటలు పండాలి అంటే వర్షాలు కురవాలి, వర్షాలు కురవాలి అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ క్రమంగా తిరగాలి. అది తిరగాలి అంటే దేవుడు కృప ఉండాలి. ఆయన కృప లేకపోతే భూమి తిరిగే క్రమం తప్పిపోతే వర్షాలు రావు, వర్షాలు రాకపోతే పంటలు పండవు, పంటలు పండకపోతే ఆహారం దొరకదు, ఆహారం దొరకకపోతే మనకు శక్తి రాదు, శక్తి లేకపోతే పని చేయలేము, పని చేయకపోతే డబ్బులు రావు. అందుకే సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుని ఆశీర్వాదం లేకపోతే నువ్వు ఎంత కష్టపడినా వృధానే. ఒక రోజుకి 24 గంటలు దేవుడు మనకిస్తున్నాడు. 1 గంట దేవుని కోసం కేటాయిస్తే తప్పేం లేదు కదా కావ్య. నిజమే అక్క, చెప్పుడు మాటలు పట్టుకొని తప్పుగా ఆలోచించాను. ఇంకెప్పుడు